అధ్యాయంలో 8వ వచనం కనుక మనం చూస్తే, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును, వానికి ఉపమాన రూపముగా సొదొము అనియు ఐగుప్తునియు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను అని చెప్పి. ఇక్కడ సొదొము గురించి ఐగుప్తు గురించి రాయబడతా ఉంది. మనకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఐగుప్తులో చనిపోలేదు, సిలువ వేయబడలేదు. అలాగే సొదొములో కూడా సిలువ వేయబడలేదు. మరి ఈ ప్రవక్త ఆత్మరూపకంగా చెప్తున్న మాటలు ఏంటని చూస్తే, లోకానికి సాదృశ్యం ఐగుప్తు. మరి అట్లాంటి ఐగుప్తులో నుంచి ఈరోజు ప్రియులారా చాలా మందికి బయటికి రావడం చేతకోవట్లేదు. నిజంగా అవుతుందా? చాలామంది ఎన్నో చేస్తున్నారు, ప్రయత్నాలు చేయట్లేదా? కానీ ఐగుప్తు విడిచి రావడం అనేది కుదరడం లేదు. ఈరోజు లోకంలో నుంచి రాలేకపోయిన వారందరూ కూడా లోకంలోనే బందీలుగా ఉన్నారు. అందరూ కూడా దాస్యంలోనే ఉన్నారు. మీరు గమనించండి, లోకం అనేది మనిషిని పొట్టన పెట్టుకొని అక్కడే నశింపజేసి అక్కడే చనిపోయేంతగా పట్టి పెట్టగలుగుతుంది. కానీ అది అంత సామాన్యంగా మనిషిని విడిచిపెట్టింది. నేను చెప్పవచ్చింది ఏంటంటే, ఐగుప్తు విడిచిపెట్టిపోవడం అంత సులువైన విషయము కాదు. నిష్టగల ఒక పరిసయుడే రోమపత్రిక 7లో ఏం చెప్తాడంటే, అయ్యో ఎంత దౌర్భాగ్యుని, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడో విడిపిస్తాడని చెప్పిన దాస్యం గురించి మాట్లాడతాడు. ప్రియులారా, అట్లాంటి ఐగుప్తునంట మోషే విడిచిపెట్టాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 23వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఐగుప్తు అనేది పాపమునకు సూచన. ఐగుప్తులో దేవుని ప్రజలు ఏం నేర్చుకున్నారంట చెప్పండి? పాపము నేర్చుకున్నారంట. చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోలేడు. ఈ ప్రజలు పాపమునకు అలవాటు పడిపోయినారు, వీళ్ళు పాపం నుంచి బయటికి రాలేరు అని చెప్పింది దేవుని వాక్యం. అంటే పాపం నుంచి బయటికి, పరిశుద్ధ మందిరానికి రావచ్చు కానీ పాపంలో నుంచి అంత సులువుగా ఏ వ్యక్తి కూడా రాలేడు. ద్వితీయోపదేశ కాండంలో ఇంకొక రూపకం మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 20వ వచనం, యెహోవా మిమ్మును చేపట్టి నేనున్నట్టు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించిండు. ఏంటంటే ఇనుప కొలిమి. లోకం ఎట్లాంటిది? మామూలుగా ఏమనుకుంటారు, మన పితరులు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళ దేశంలో లేని ఆహారం దొరికింది. వాళ్ళ దేశం, దేవుడు వాళ్ళకి ఇస్తానని చెప్పి చేర్చిన దేశంలో లేని ఆహ్లాదం దొరికింది, మర్యాద దొరికింది. అబ్బా చాలా సుఖంగా ఉన్నామన్నట్టుగా ఐగుప్తులో ఉన్నారు. కానీ నిర్గమాకాండం 1వ అధ్యాయంకి వచ్చే లోపలే ఒక శ్రమగా, కొలిమిగా మారిపోయింది. ఆ సుఖం కాస్త ఒక కొలిమిగా మారిపోయింది. ఈజిప్షియన్ అనేటువంటి పేరు ఏంటిదంటే కెమెట్ కుమత్, నల్లని భూమి అని అర్థం. నల్లని భూమి, డార్క్ ల్యాండ్. డార్క్ ల్యాండ్ అంటే చుట్టుపక్కల ఎర్రని ఇసుక, ఆ ఇసుకలో ఏమి
పండించలేదు. కానీ నైలు నది అక్కడ ఉండడం ద్వారా అది నల్లని భూమిగా అక్కడ ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి స్థితికి ఆధారమైనట్టుగా అది ఒక డార్క్ ల్యాండ్. అది కనిపించినంత అది అందమైందేం కాదు, అది అగుపడినంత అందమైందేమీ కాదు. ఐగుప్తు మోషే విడిచిపెట్టిపోవడం అనేది చాలా పెద్ద సవాలు. ఐగుప్తు మోషేని విడిచిపెట్టిందంటే అది ఒకవేళ నమ్మశక్యంగా ఉంటుంది. కానీ హెబ్రీ పత్రిక 12లో కూడా ఏమంటాడు? పాపమును మన చిక్కులు పెట్టే పాపాలు అంత ఈజీగా వదులుతాయి మనల్ని, మన భారాలు అంత ఈజీగా వదిలిపెడతాయి మనల్ని. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిసై ఉంటారు. మరి వాటి కింద నుంచి రావడం అంత ఈజీనా? కానీ లేఖనం ఎందుకు అంత సవాల్ చేస్తుంది? ఆ భారాన్ని నువ్వు విడిచిపెట్టి రమ్మంటది. వా, ఏంటంటే అది సాధ్యమా? ఆ పాపం మనం విడిచిపెడతామా, లేకపోతే పాపం మనల్ని విడిచిపెడుతుందా? సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ఐగుప్తు దేశము నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల ఎన్ని వశాల్లో ఉన్నారు వాళ్ళు? ఆ దేశంలో నుండి బయటికి రావాలంటే అది పెద్ద సవాలు. ఆ దేశం పట్టుకుని ఉంది. మనం బైబిల్ చూసినప్పుడు ఆ దేశము వశములో నుండి, లోకంలో మీరు చూడండి, ఆ స్నేహితుల వశంలో నుంచి బయటికి రాలేము, ఆ ప్రజల వశంలో నుంచి బయటికి రాలేము కదా. వారి వశంలో అంటే మనము మన చేతుల్లో ఉండము, మనం మన చేతిలో ఉండదు. చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఇదిగో నా బిడ్డ రక్షించబడడం లేదు, నా కొడుకు రక్షించబడడం లేదు, నేను ఇట్లా నడిపించాలనుకుంటా, వాడు ఇంకొకలాగా నడుస్తున్నాడు. నేను ఇది అనుకుంటున్నా, వాడి జీవితంలో ఇది జరుగుతుంది. అవును, జరుగుతుంది. ఎందుకని? మోషే కూడా తన ప్రజల భారాన్ని చూసి తన ప్రజలను తీసుకొని వద్దామని చెప్పనుకున్నప్పుడు అంత సులువుగా ఐగుప్తులో నుంచి తన ప్రజలను తీసుకొని రాలేక పోయినాడు. కారణం ఏంటంటే ఆ దేశం యొక్క వశీకరణ అట్లుంటది, లోకం యొక్క వశీకరణ అట్లుంటుంది. అందుకే సులువుగా వెళ్ళగలుగుతావే కానీ లోకంలోనికి విశ్వాసి కూడా చాలాసార్లు పాపంలోనికి చాలా సులువుగా వెళ్ళొచ్చు, కానీ పాపంలోంచి బయటికి రావడం అంత సులువు కాదు. అందుకే దేవుని వాక్యం ఏది వద్దంటదో అది చేయకుండా దేవుని బిడ్డలకి మంచిది. లేనిపోనివి నాకు స్వాతంత్రం ఉంది అని చెప్పని అన్నీ చేయదగినవి కావు. మన ఇష్టం వచ్చినట్టుగా జీవించినట్లయితే, రక్షించబడిన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మరలా ఆ దాస్యపని కాడి కింద చిక్కుకునే అపాయం ఉందని గలతీ పత్రిక 5:1 మన హెచ్చరిస్తా ఉంది. నేను విశ్వాసినైతే, నేను దేవుని నమ్ముకున్నట్లయితే నన్ను నా దేవుని వాక్యం పాలించాలి, కానీ నా సొంత బుద్ధిని నేను ఆధారం చేసుకొని నడవకూడదు. ఎందుకంటే నేను దాసమనే కాడి కింద చెప్పుకుంటాను, చెరలోనికి పోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రియులారా, దేశము అంత సులువుగా వదిలిపెట్టదు. ఇంకేమంటాడు? ఆ జనుల వశంలో నుండి. మీకు తెలుసండి, అరణ్య యాత్రలో ఎందుకని దేవుని పిల్లలు అంతగా దేవుని ఆశ పెట్టారు? ఎందుకు? దైవ సేవకునికి అనేక సార్లు ఎదురాడినారు, అవునా కాదా? ఎన్ని దినాల్లో వాళ్ళు ప్రయాణం చేయొచ్చు, ఎన్ని దినాలు చేయాల్సి వచ్చింది? వాళ్ళ యొక్క అవిధేయతని బట్టి, వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు చేరవలసిన సమయానికి దాన్ని చేరకుండా, అరణ్య యాత్రలో చాలా మంది అవిధేయులు ఏమైపోయినారు? కృతజ్ఞత లేకుండా రాలిపోయారు. పాపం అనే దాని ద్వారా హృదయమును కఠినపరుచుకున్నారని దేవుని వాక్యము చెప్తాను. ఆ ప్రజలు అంతగా దేవుని ఆశపరచడానికి, దేవుని సేవకుల్ని దుఃఖపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళతో పాటు వచ్చిన విస్తృత జనాంగం. ఐగుప్తులు కూడా కొంతమంది బయలుదేరినారు. ఎక్కడికి? వాగ్దత్త దేశానికి. దేవుని వాక్యం అయితే భూమి మీద ఉన్న సమస్త వంశములు ప్రజలు నీ యందు ఆశీర్వదింపబడతారని వాగ్దానం అందరికీ ఉంది, అన్ని జనులకు అందరికీ ఉంది. వాళ్ళు రావచ్చు, రావడం అయితే వచ్చినారు, కానీ ఎట్లా ఉన్నారు? ఆ ప్రజల్ని తమ వశంలో ఇంకా పెట్టుకొని ఉన్నారు. ఈరోజు కూడా చర్చిల్లో కూడా చాలా మంది వస్తారు, మిశ్రిత జనాంగం. ఇశ్రాయేలు ఉంటారు, మిశ్రిత జనాంగం ఉంటారు. ఈ ఇశ్రాయేలు అక్కడికక్కడికే ఉంటుంది వాళ్ళ విశ్వాసము. ఈ మిశ్రిత జనాలు ఏం చేస్తారంటే రాంగ్ గైడెన్స్ ఇచ్చేస్తారు. నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేయొచ్చు, నేను ఇట్లా పోతాను, ఎట్లా ఇష్టానుసారంగా నువ్వు కూడా ఇట్లా చేయకపోవచ్చు. నిజమా కాదా? ఒక్క వ్యక్తి ఇష్టానుసారంగా చేసేటువంటి జీవితాన్ని బట్టి ఈ తర్వాత వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అట్లా మనం కూడా చేయొచ్చు, ఆ అక్కనే చేసిన, ఆ అన్ననే చేసినారు అని చెప్పారు కదా. నిజంగా మంచి నేర్చుకోవడానికి ఎవరైనా కూడా చూడరు. ఎప్పుడు కూడా వాళ్ళకి సౌకర్యం, వాళ్ళకి సుఖం కోసం పోల్చుకునడం అనేది ఈ శరీరానికి బాగా అలవాటే.
ఆ జనుల వశం అంత సులువైంది కాదు. నువ్వు నిర్లక్ష్యంగా వదిలిపెడతావు కానీ నీ కుటుంబాన్ని, కానీ నువ్వెంత తర్వాత మేలుకొని లక్ష్య పెట్టినా కూడా నీ పిల్లలను కానీ నీ కుటుంబాన్ని కానీ ఐగుప్తు నుంచి తెచ్చుకోలేవు. పోగొట్టుకోవడం ఒక్కటే మన వల్ల అవుతుంది కానీ పొందుకోవడం మన వల్ల కాదు. ఆ జనుల వశం అంత భయంకరమైంది. ఆ జనుల మాటలు చాలా భయంకరంగా పనిచేస్తాయి. దేవుని సన్నిధిలో మంచి మంచి ప్రోత్సాహం మాటలు వింటున్నా కూడా పనిచేయి, కానీ అక్కడ ఒకటి రెండు మాటలు వచ్చేలోపు అయిపోయాను. ఆ మాటలు చాలా భయంకరంగా పనిచేస్తాయి. నేను అవిశ్వాసగా చిత్రీకరిస్తాయి. నేను ఎంతగా అంటే వాస్తవంగా చెప్తాను, ఈరోజు చాలా మంది ప్రజలు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర గడుపుతారో వాళ్ళే కారణం. అవునా కాదా? చెడ్డ సహవాసాలు, చెడ్డ అవిశ్వాసాల ఇళ్ళల్లో విశ్వాసాలకు దొరికేదంటే ఏంటంటే మిశ్రిత జనాంగం తప్పిపోయే స్థితిలో దొరుకుతాయండి. ఇంకా చూస్తే వారి దేవతల వాళ్ళు ఎక్కడున్నారంటే కొన్ని శక్తుల వశంలో ఉన్నారంట. శారీరక సంబంధమైన పాపం ఉంది, మనసుకు సంబంధించిన పాపం ఉంది, ఆత్మకు వ్యతిరేకమైన పాపం ఉంది. ఇశ్రాయేలు ఎక్కడ పడ్డారంటే విగ్రహారాధనలో పడ్డారు. మోషే ఆ కొండ మీద ఉండిపోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు అహరోనుతో, మా కొరకు ఒక విగ్రహాన్ని చేయమని చెప్పన్నారు. వాళ్ళు విగ్రహాలను అనుసరించేటువంటి వాళ్ళు, అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము కలిగినటువంటి వాళ్ళు. ప్రియులారా, అంత సులువుగా ఆ పాపం నుంచి బయటికి రాలేము. ఆ శక్తులు మనల్ని వదిలిపెట్టవు. మనం యేసులో వచ్చినప్పటికి కూడా విగ్రహారాధికులాగానే యేసును అనుసరిస్తుంటాం. కొంతమంది వేరే బట్టలు వేసేసుకుంటున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు యేసు మాల వేసుకున్నారంట. ఏంటో అంటే వాడికి అక్కడ ఉన్నది ఇక్కడే అలవాటు. అలాగే కొంతమంది కొన్ని వారాలు ఎక్కడికో పోవాలంట. ఏంటంటే జెండాలు కట్టలు కదా తిరుగుతారు కదా, మరి అక్కడక్కడ పుణ్యక్షేత్రాలు తిరుగుతారు కదా. అదే భక్తే, ఈ రూపం మారింది కానీ విగ్రహారాధన. నువ్వు ఇంతకు ముందు ఏదైతే విగ్రహారాధన చేసినావో దాన్ని కొద్దిగా మార్చుకున్నావు, కానీ అది నిర్జీవ క్రియ విడిచి సజీవమైన దేవుణ్ణి ఆరాధించేటువంటి సేవించేటువంటి స్థితి కాదు. ఇది నిర్జీవ క్రియ. నువ్వు నమ్మేది నిర్జీవ క్రియ. బైబిల్లో ఇవన్నీ లేవు. ఈ వాక్యం వినడానికి, వాక్యం ప్రేమించడానికి, వాక్యం లోపల పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇది చెయ్యరు. వాక్యం విననోళ్ళు, వాక్యం అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళే వాళ్ళకి తెలియకుండా నశించిపోతారు. ఇట్లాంటివి చేస్తారు. చాలామంది ఐగుప్తు శక్తుల కింద ఉన్నారు. అందుకే అరణ్య యాత్రలో ముందుకు పోవడము కుదరదు. విగ్రహాలు అక్కడ దేవుడు విడిచిపెట్టి దాని నుంచి వాటి వశం నుంచి విడిపించి తీసుకొచ్చారు, కానీ ఇంకా వాళ్ళ జీవితంలో విగ్రహాలు, అరణ్య యాత్రలో కూడా విగ్రహాలు ఉన్నాయండి. అరణ్య యాత్రలో ఉన్నాయి. చాలా మంది విశ్వాసాలు ఏమనుకుంటారంటే విగ్రహం అనగానే వాళ్ళే ఒక బొమ్మ వాళ్ళ ముందుకు వచ్చేస్తుంది. కానీ కొత్త నిబంధన ఏమంటారు తెలుసా అండి? దేవుడు వద్దన్నది నీ జీవితంలో ఉంటే అదే విగ్రహం. ఈరోజు ఒక సవాల్ ఏంటంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి విధమైన స్థితుల నుండి నువ్వు బయటికి రాగలుగుతావు. నీ యొక్క ఆత్మీయ యాత్రలో ఉన్నతమైన శిఖరాగ్రం చేయగలుగుతావు. ఎస్, అది శ్రమనా, అది పాపమా, అది తక్కువే. దేవుని స్తోత్రంగా యెషయా గ్రంథంలో మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనవి అని చెప్పి సవాల్ చేస్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. దేవునికి పెద్ద సంగతి కాదు నీ బరువు, నీ శ్రమ, నీ కొలిమి అనుభవము, నువ్వు ఏ శక్తుల కింద ఉన్నావో అదంతా దేవునికి గొప్ప విషయము కాదండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. ఇతడు అంటే మోషే ఆ ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి
మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చినాడు. నీ కుటుంబ రక్షణ అనేది దేవునికి పెద్ద సవాలు కాదు. నీ జనుల రక్షణ అనేది దేవునికి పెద్ద సవాలు. నీకు ఇబ్బంది పెట్టి నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసేటటువంటి రాబట్టలేకపోతున్నారేమో, కానీ బైబిల్ ఏం చెప్తుంటే ఆ లక్షల జనాంగాన్ని ఏం చేశాడంట? ఐగుప్తులో నుంచి తోడుకొని వచ్చినాడంటండి. నువ్వు కూడా చెప్పాలి ఈరోజు, ఇది పాసిబుల్లా ఇంపాసిబులా? నీ జనము రక్షించబడటం ఇట్స్ పాసిబుల్. నువ్వు ఉన్నతమైనటువంటి వాగ్దత్త దేశం చేరడము ఇది సాధ్యము. నీ వ్యాధిలో నుంచి నువ్వు బయటికి రావడం సాధ్యము. నీకున్న అనుభవం నుంచి నువ్వు బయటికి రావడం సాధ్యము. నీకున్న ప్రతి ఒక్క బానిసత్వం నుంచి నువ్వు బయటికి రావడము సాధ్యం. ప్రేమేంటి ఆ ప్రజల్ని తోడుకొని పోగలిగినాడండి. ప్రజలాడు ఆ ఐగుప్తు ధనం, పాప భోగం ఏది కూడా అతని రక్షణని ఆపలేకపోయింది, అతని విడుదలని ఆపలేకపోయింది. అతని జీవితంలో దేవుడు మహిమపరచబడేటువంటి ఒక అనుభవాన్ని ఆపలేకపోయింది. నీవు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే విశ్వాసమును బట్టి. ఆ అసాధ్యమైనటువంటిది మోషేకి ఎట్లా సాధ్యపడిందంటే విశ్వాసమును బట్టి. మనకి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మనతో దేవుడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది. ఒక పాపం మాత్రమే ఆ యొక్క స్థిరబుద్ధి తీసివేయదు, శ్రమ కూడా స్థిరబుద్ధి తీసేస్తుంది. మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు దేవునితో గడుపుతున్నప్పుడు అదృశ్యుడైన దేవుణ్ణి నిదానించి చూస్తూ ఉంటాం. అంటే నా జీవితంలో దేవుడు ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను అనే సాక్ష్యం ఉంటుంది. కానీ కొన్ని ప్రతికూలతలు జరిగినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, విన్నప్పుడు ఏమవుతుంది? నీ దేవుడు ఏమాయను అన్నటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా మనకి ధైర్యం ఏముండదు. చెదిరిపోయినప్పుడు ఆ దేవుణ్ణి స్థిరమైన మనసు కలిగి చూస్తూ ఉండలేము. అంత నిబ్బరం మనలో ఉండదు. దేవుడు లేడు అనేది చాలా భయంకరమైన పరిస్థితి. కానీ స్థిర బుద్ధి గలవాడే అదృశ్యుడైన వాడిని చూస్తూ ఐగుప్తు దాటేసినాడంట. కారణం ఏంటంటే విశ్వాసం. ప్రియులారా, విశ్వాసం. ఇంత మాట్లాడుకున్న తర్వాత ప్రియులారా, నేనేం చెప్తున్నా అంటే సవాల్ ఏంటిదంటే, నేను ఆ పాపంలోంచి రాలేకపోతున్నా, నేను ఆ ఊబిలోంచి రాలేకపోతున్నా, నేను ఆ భారాల్లోంచి రాలేకపోతున్నా. నువ్వు ఏమైనా చెప్పు, నా బైబిల్ చెప్తుంది, నువ్వు విడిచిపెట్టు. అసలు వాస్తవానికి అది నిన్ను విడిచిపెట్టడం అనేది అది నీ క్వశ్చనే కాకూడదు. అది నీ క్వశ్చన్ కాకూడదు. అది ఎవరికి క్వశ్చన్? ఆయనకు క్వశ్చన్. సవాల్ దేవుంది అయినప్పుడు దాన్ని నువ్వు పక్కన పెట్టాలా. అయితే దేవుడు మోషే ఎదుటికి వచ్చి ఏమన్నాడు? ఇదిగో రా, నేను ఫరో దగ్గరికి నీకు పంపిస్తా, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును తోడుకొని పోను. సవాల్ ఎవరిది? ఆయన. ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఆయన ఏం చెప్పినాడో అది నమ్మి కదా, అది విశ్వసించి పొందబోవు బహుమానము అనేది గుండెల్లో పెట్టుకొని ప్రతిదీ చేయాలా. ఈరోజు నేను ఒక సవాలు నేను నీతో మాట్లాడుతున్నా. ఏంటంటే నీ ముందర ఎట్లాంటి సవాలు ఉన్నా కూడా దేవునిలో ఉన్నది, నీ జీవితంలో ఇప్పుడు లేనిది, అదృశ్యమైనది, నీవు ఆశ పెట్టుకున్నది అది ఉంటే చాలు. చూడండి, ఏదైతే ఇక్కడ లేదు రేపు వీళ్ళ జీవితంలో అనుభవించిపోతారో ఆ విడుదల, ఇప్పుడు లేదు రేపు అనుభవిస్తారో ఆ యొక్క స్వాస్థ్యము, దాన్ని నమ్మి పొందబో బహుమానము కొరకు వెళ్ళినాడు. కాబట్టి శ్రమ, వ్యాధి, ఆ యొక్క కట్లు, బానిసత్వం ఏది కూడా అది చులకన చేయబడింది. ప్రియమైన బిడ్డారా, దేవుని స్తోత్రం కలుగును. నువ్వు కూడా ఏంటిదంటే విశ్వాసం కలిగి ఉండాలా. నువ్వు విశ్వసించాలంటే చేసేదంతా దేవుడే చేశాను కదా. ధర్మశాస్త్రము చేయజాలనిది దేవుడు చేశాను కదా. నువ్వు నేను ఎవరు చేయలేనిది దేవుడే చేశాడు. దేవుడు చేయగా నీకు అది అర్థమవుతుంది. కాబట్టి నువ్వు విశ్వసించి అడుగులు వేయాల. విశ్వసించిన వాళ్ళు వాళ్ళ అడుగులు వేరే ఉంటాయి. విశ్వాసం లేని వాళ్ళు వాళ్ళ అడుగులు వేరే ఉంటాయి. విశ్వసించిన వారి మాటలు వేరే ఉంటాయి. విశ్వాసం లేని వారి మాటలు వేరే ఉంటాయి. విశ్వాసులు వేరు, విశ్వాసం లేని వాళ్ళు వేరు. విశ్వాసం వల్లనే ఏం చేస్తున్నాడంట? మామూలుగా పోవడం కాదంట, మహత్కార్యాలు
సూచక్రియలంట. నేను చెప్తున్నా చూడండి, నువ్వొక్కటి విశ్వాసం కలిగి మోషేలాగా నీ కుటుంబాన్ని, మోషేలాగా నీ జనుల్ని, మోషేలాగా నీకు దేవుడిచ్చిన ఆత్మలను తీసుకొని పోయే సంకల్పంలో పొందబోవు ఆ బహుమానం మీద మనసు పెట్టుకొని మాత్రమే ఉండు. ఆ బహుమానం బట్టి మాత్రమే అడుగులు వేస్తుండు. ఇది ఎలా జరగదో నువ్వే చూడు. అవును ప్రియులారా, ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రావడం కూడా అది ఎట్లా ఉందంటే ఒక ఆనవాయితీ అంతే. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినడం కూడా అదొక ఆనవాయితీ అంతే. వీళ్ళు క్రైస్తవులు కాబట్టి మందిరాలకు వస్తారు అంతే. కానీ నా దేవుని సంకల్పం అది కాదు. నీలో విశ్వాసం ఉండి నువ్వు చేయవలసింది చేస్తున్నప్పుడు దేవుడు చేసేది కూడా స్టార్ట్ అవుతుంది. నువ్వు చేయవలసింది చేయనప్పుడు దేవుడు చేయవలసింది చేయాల్సిన పరిస్థితి ఉండదు. నువ్వు ఎర్ర సముద్రం వరకు వచ్చి నిలబడితే ఎర్ర సముద్రం ఆయన ఓపెన్ చేసి పెడతాడు. నువ్వు ఎర్ర సముద్రం దగ్గరికే రాకపోతే ఎర్ర సముద్రం ఓపెన్ చేసేట అద్భుత కార్యాన్ని నీ జీవితంలో నువ్వు ఎట్లా అనుభవిస్తావు? అవును పిల్లరా, కనుక విశ్వాసం కలిగినటువంటి వారంగా మనం ముందుకెళ్ళాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ముట్టకుండా నిమిత్తము మోషే మాత్రమే ఈ రక్త ప్రోక్షణను పస్కాను ఆచరించాడండి. కానీ ఎవరు ఆచరించారు? ఇశ్రాయేలు అందరూ ఆచరించారు. మరి హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అంటే, మా మీద తీర్పరిగా, మా మీద అధికారిగా నిన్నెవడు నియమించాడు అని చెప్పినటువంటి ప్రజలే మోషే విశ్వాసాన్ని వాళ్ళు తీసుకుని ఆ తొలుచులుని నాశనం చేయమని తప్పించుకున్నారు. వీళ్ళు విశ్వాసాలు కావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు మోషే. కానీ ఈయనకి ఎప్పుడు విశ్వాసం వచ్చిందో, ఎప్పుడు ఈయన విశ్వాసం బట్టి పొందబో బహుమానంను మనసులో పెట్టుకుని నడుస్తున్నాడో, దేవుడు చేసే కార్యాన్ని నమ్మి నడుస్తున్నాడో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రజల్లోనికి కూడా విశ్వాసం వచ్చేసి, విశ్వాసమును బట్టే కదా ఆ యొక్క రక్త ప్రోక్షమును, ఆ యొక్క పస్కాను ఆచరించాడని చెప్పని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. విశ్వాసం ఎవరంటే మోషేనే. కానీ దాని తర్వాత ఏమని చూస్తామంటే, బైబిల్ అంతకు చూస్తే ఫస్ట్ హెబేలుతో స్టార్ట్ అయ్యి కదా, హెబేలు తర్వాత హానోకు, హానోకు తర్వాత నోవాహు, నోవాహు తర్వాత అబ్రహాము, అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు, అంటే ఒక్కొక్కరిని బట్టి విశ్వాసంగా మారిపోయినారు. అబ్రహాంకు విశ్వాసం లేకపోతే ఇస్సాకు విశ్వాసంగా మారేవాడు వాడా? లాక్కొని వచ్చినారండి. విశ్వాసం కలిగి దేవుడు నీకు ఇవ్వబోయే బహుమానమును బట్టి నువ్వు నడుచుకోవడం మొదలు పెడితే, ఆ వాక్యాన్ని దేవుడు స్థిరపరుస్తూ కార్యాలు చేయడం మొదలు పెడితే, అనేకులు నీ విశ్వాసంలో పాలిభాగస్తులై వారు కూడా నీలాగా ఈ జీవములో పాల్పొందులు పొందారండి, ఈ కార్యాల్లో పాల్పొందులు పొందారండి. ఇంకా కాస్త ముందుకు వస్తే అబ్బా, విశ్వాసమును బట్టి ఇప్పుడు ఎవరి విశ్వాసం గురించి రాయబడుతుంది? ఇంతవరకు ఎవరి విశ్వాసం గురించి రాయబడింది? మోషే విశ్వాసం గురించి రాయబడింది. ఇప్పుడు ఎవరి గురించి రాయబడింది? మోషేతో ఉన్న వాళ్ళ విశ్వాసం గురించి రాయబడింది. ఒక రికార్డు సాధించినాడు, పొడిమేల మీద నడిచినట్టుగా నడిచిపోయినారండి. దేని బట్టి అంట? విశ్వాసం బట్టి. ఐగుప్తులు కూడా అలా చేయాలని చెప్పి చూసి ఆ సముద్రంలో మునిగిపోయారు. ఇప్పటిదాకా మోషే యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరలా మోషే గురించి చెప్పుకుంటూ వచ్చి, ఇప్పుడు మోషే ఎవరి కోసం అయితే ప్రయాసపడ్డాడో వాళ్ళ గురించి చెప్తున్నాడు. అందరి జీవితంలో ఊరికే జెండా కట్ట చుట్టూ తిరిగినట్టు తిరిగితే ఇలాంటి కార్యాలు జరగవు. విశ్వాసమును బట్టి నా జీవితంలో లేనిది, నా కుటుంబంలో లేనిది, దేవుడు చేయునది, ఆ అదృశ్యమైనది, నేను నిరీక్షించున్నది నేను పట్టుకుంటానని చెప్పని ఆయన చెప్పినట్టుగా నడవాలి. అప్పుడు నీ జీవితంలో ఖచ్చితమైన కార్యాలు జరుగుతాయి. ఇంకా కాస్త ముందుకు వస్తే, వాళ్ళు 7 దినములు ప్రదర్శన చేసిన తర్వాత వాళ్ళకి అడ్డం నిలబడి వాళ్ళకు దేవుడిస్తానంటే శ్వాసము పొందుకోకుండా అడ్డం అనేది ఏమైందంటే ఆ గోడలు కూలిపోయాయి. నీ ముందున్న అడ్డంకులైనా, నీ ముందున్న లోతులైనా, సముద్రాలైనా, నిన్ను పట్టి పెట్టినటువంటి బానిసత్వపు కట్లైనా, పాపపు కట్లైనా, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమలైనా ఏదైనా గాక విశ్వాసమును బట్టి హల్లెలూయా వాటిని నువ్వు చేయించగలుగుతావు అని చెప్పి దేవుడు వాక్యం. ఒకటి ఏంటంటే, రావడానికి నీకు ఇష్టమైతే నిన్ను తీసుకెళ్ళడానికి దేవుడు సమర్థవంతుడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒకటి ఇష్టం ఉండాలా, నీ కుటుంబ రక్షణ, నీకు ఒకటి ఉండాలా, నువ్వు విడిచిపెట్టాలా, దాన్ని విడిపించేది దేవుడే. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నీకు మనసు ఉండాలి. ఓ రోజు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఏమన్నాడు? అబ్రహాము,
నువ్వెన్నిచ్చిననేమి సంతానం లేకుండా పోతున్నా అని చెప్పన్నాడు కదా. ఆ దేవుడు ఏమన్నాడు? బయటికి తీసుకొచ్చి ఆకాశం చూపించి, ఆ ఆకాశంలో నక్షత్రాలు చూపించి, నీకు లెక్క పెట్టడానికి చేత అయితే నీ సంతానాన్ని ఇసుక రేణువులతో చేస్తానన్నాడు. That is God. నువ్వు అడిగిన దానికంటే, ఊహించమంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా నీ దేవుడు అధికంగా ఇవ్వాలనుకున్నాడు. అది నీ బహుమానం. పిల్లరా, దేవుడి గుడ్డల్లో నీ గురించి చాలా ఎక్కువగా ఉంది. నీ గురించి చాలా ఎక్కువ ఉంది. నువ్వు నమ్మితే ఆ సవాల్ ఆయన అవుతుంది. ఈరోజు విశ్వాసం బట్టి నడుచుకుంటాను అని ఎంతమంది ఇష్టపడుతున్నా? విశ్వాసం బట్టి నడుచుకుంటావా, లేకపోతే నీకు తెలిసిన దాన్ని బట్టి నడుచుకుంటావా? నీ జీవితం విశ్వాసమును బట్టి. కొంతమంది జీవితం సవాళ్ళు వచ్చి పడతాయి కదా, పెద్ద సవాళ్ళు వచ్చి పడతాయి. పెద్ద సవాళ్ళు ఎందుకు వస్తాయి తెలుసా అండి? ఎవ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడింది, మన పెద్దలు సాక్ష్యం పొందిని. పెద్ద సవాలు, పెద్ద సాక్ష్యం నీకు ఇవ్వడానికి వచ్చింది. నీ ముందు పెద్ద సవాలు ఉంటే పెద్ద సాక్ష్యం నీకు ఉంది. ఈరోజు దేవునితో నడవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? వాళ్ళందరూ కూడా విశ్వాసం చేపట్టేటట్టు వాళ్ళు. దేవునితో నడవడం ఇష్టం లేదు, పాపభోగమును బట్టి నేను నడవను, అవిశ్వాసం. నాకున్న పరిస్థితి భారాలను బట్టి నేను అదంతా చేయలేను, అవిశ్వాసం. పాపభోగం కోసం నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని, ఎంత గొప్ప వాగ్దానాన్ని, ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని, దేవుని గుండెలో నిన్ను గురించినటువంటి సంకల్పాన్ని పోగొట్టుకుంటావో ఒకసారి ఆలోచించు. నాకేం పెద్ద రాదు, తెలియదు. దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేసుకుంటే కూడా మీ మధ్యలో నేను వాక్యం చెప్పలేదు. నా వల్ల కాదు. కానీ నాకు ఓ తాపత్రయం. పెద్దగా చదువు లేనటువంటి వాడిని, పెద్దగా జ్ఞానం లేనటువంటి వాడిని, ఎప్పుడు శోధింపబడుతున్నటువంటి వాడిని, లాగపడేటువంటి వాటి, ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా నాకు తాపత్రయం చేస్తాను. విశ్వాసం అంతే. లేదా మీ సవాలు ఎంత పెద్దదైనా పర్లేదు, దేవుడి విశ్వాసాన్ని కోరుతున్నాడు. నేను డబ్బులు అడగలే, నేను మొక్కుబడిని అడగలే, నువ్వు దేన్ని అడగలే దేవుడు. దేన్ని అడగలే దేవుడు. ఏమడుగుతున్నాడు? విశ్వాసం అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? విశ్వాసం అనుకుంటే నువ్వు అన్నింటినీ అధిగమించి ముందుకు